తిరుపతి జిల్లా చిట్వేలు మండలం రాజుగుంట గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని భారీ రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఎంపీటీసీ డిస్ట్రిబ్యూటర్ నాన్న బల నాగార్జున, మాజీ సర్పంచ్ గుత్తి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి, అలాగే జనసేన రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో గ్రామానికి చెందిన యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తంగా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం ఇచ్చేందుకు యువత ఇలా ముందుకు రావటం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు, స్థానిక ప్రజలు మరియు అభిమానులు విపరీతమైన సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై చిరంజీవా, జై చిరంజీవా, హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఫ్రంట్ లేసాను అన్న, మీరు కొద్దిగా వైట్ కి అదంతా బ్లీచ్ అయిపోతుంది. రాజుగుంట గ్రామంలో నాన్నబాల నాగార్జున, అదేవిధంగా గుత్తె నరసింహ అన్న, నాన్నబాల నాగార్జున ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్ గుత్తె నరసింహ ఆధ్వర్యంలో, అదేవిధంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజుగుంట గ్రామంలో చిరంజీవి గారి జన్మదిన వేడుకలు అత్యంత పండుగ వాతావరణంలో దాదాపు 100 నుంచి 150 వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఇక్కడ 100 నుంచి 150 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. గౌరవనీయులు చిరంజీవి గారు ఎప్పుడో ఆయన దూరదృష్టితో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. నేను ఇదివరకు లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చిరంజీవి సారు బ్లడ్ బ్యాంక్ చూస్తూ నాకు ఎందుకో ఆ రోజు బ్లడ్ బ్యాంకులో వెళ్ళి సార్కి ఆయన ఎంతో మందికి కృషి చేస్తున్నాడు, దాంట్లో నా బ్లడ్ కూడా ఆ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఇచ్చాను. దానికి నాకు ఎంతో గర్వకారణం ఈరోజు మేము ముందు చెప్తున్నాను. కావున ఈరోజు ఇక్కడ జరిపిన చిరంజీవి యువత అందరికీ చిరంజీవి సార్ ఎల్లప్పుడూ ఆయన సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 2న గౌరవనీయులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు కొడలో ఇదే గొప్పగా చేస్తాము. కావున అందరూ వచ్చి ఆ వేడుకలో పాల్గొని చెప్పి ఈ సభముఖం అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 22 అనేది చిరంజీవి గారి బర్త్డే. మెగా అభిమానులందరికీ పండుగ రోజు. మేము ఈ కార్యక్రమాలు గత 5 ఏళ్ల నుంచి చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిట్వేల మండలంలో ఖచ్చితంగా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాజగుంట గ్రామంలో బ్లడ్ బ్యాంక్ అనేది ఎవ్రీ ఇయర్ 1 or 2 times కంపల్సరీ ఇస్తున్నాము. మేము ఇవ్వడం కాకుండా మా మండలంలో మాకు ఇన్స్పిరేషన్గా సిహెచ్ఎస్ సంస్థ అండ్ మానవతా సంస్థ అండ్ దొడ్లవాగు వేణుగోపాల్ సార్ మాకు బాగా ఇన్స్పిరేషను ఈ బ్లడ్ క్యాంపులు నిర్వహించడంలో. అలానే మా ఊరు నుంచి తిరుపతిలో కానీ కడపలో కానీ నెల్లూరులో కానీ ఎవరికి మేము ఏ బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసినా కూడా ఊరి పేరు చెప్తానే ఎవరికైనా సరే బ్లడ్ కంపల్సరీ ఇస్తారు బ్లడ్ బ్యాంకులో. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి అలానే పంపిస్తాము బ్లడ్ డోనర్స్గా. మా గ్రామం అనేది కాకుండా తాలూకాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ముందుకు వచ్చి తోడ్పాటు అందించి 100 పైన ఇప్పటికి 100 దాటాయి. ఖచ్చితంగా 150 అచీవ్ అవుతాము. అలానే రేపు సెప్టెంబర్ 2 అనేది చాలా పెద్ద టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నాము. అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. మరియు రాజగుంట ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్గా స్థాపించి తర్వాత ఫస్ట్ టైం రాజగుంటలో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. చాలా ఆనందంగాను చాలా హ్యాపీగాను ఉంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి, జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారికి మరియు సాయి వికాస్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా గుత్తి నరసింహకి మరియు మా గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, తాలూకా ప్రజలకి, ముఖ్యంగా మెగాభవనంలో ఎక్కడున్నా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో అది ఏ కార్యక్రమమైనా ఈశాన్యమని వచ్చేటటువంటి రాజగుంట గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మెగా అభిమానుల అందరి సమక్షంలో మనందరి మార్గదర్శకుడు, మనం ప్రతినిత్యం ఇన్స్పిరేషన్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అద్భుతంగా ఇంతమంది యువకులు, దాదాపు 100 మంది ఈ రాజగుంట గ్రామంలో రక్తదానం నిర్వహించారు. ఈ యొక్క రక్తదానం నిర్వహించినటువంటి ఈ గ్రామ పెద్దలకు, రక్తదానం చేసినటువంటి దాతలకు అందరికి కూడా చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చిరంజీవి అభిమానులు అంటే సినిమా పరంగానే కాకుండా సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అనేటిగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి అన్నయ్య. ఆయన ఎప్పుడూ చిన్న స్థాయి నుంచి ఎదిగి స్వయం కృషి పట్టుదలతో పైకి ఎదిగి ఈరోజు ఏకైక మెగాస్టార్ చిరంజీవిగా వెలుగొందుతున్నాడు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని మెగా అభిమానులందరి తరపున కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్న ఇటు సైడ్ కొంచెం వెనక్కి జరగండి అన్న, మీరు ఫ్రంట్ ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి. సోషల్ మీడియా ప్లీజ్ అన్న కొంచెం వెనక్కి నించోండి అన్న, కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి. తీసుకోండి. ఓకే శంకర్ వాళ్ళ ఇంటికి రమ్మను. ఇది ఇంకా ముందు పట్టి జనాభా ఓకేనా? ఓకేనా? ఓకే. స్టార్ట్. జై చిరంజీవా, జై చిరంజీవా, హ్యాపీ బర్త్డే మెగాస్టార్. తీసుకున్నాను వెళ్ళిపోతే మన రత్నం వల్ల అడుగుతాను. అవినాష్ అన్నాడు. అవినాష్ మనవదానికి బాధిరి రాఘవ, మనవదానికి కొరుకుతాడు మళ్ళీ మనకి గంట క్లాస్ అన్న రెడీ అన్న సాయి అన్న మీరు ఇంకా ఫ్రంట్ లేసాను అన్న. అన్న మీరు కొద్ది సైడ్ వైట్కి అదంతా బ్లీచ్ అయిపోతుంది. అందరికీ నమస్కారం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో
అది ఏ కార్యక్రమమైనా ఈశాన్యం అని వచ్చేటటువంటి రాజగుంట గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మెగా అభిమానుల అందరి సమక్షంలో మనందరి మార్గదర్శకుడు, మనం ప్రతినిత్యం ఇన్స్పిరేషన్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అద్భుతంగా ఇంతమంది యువకులు దాదాపు 100 మంది ఈ రాజగుంట గ్రామంలో రక్తదానం నిర్వహించారు. ఈ యొక్క రక్తదానం నిర్వహించినటువంటి ఈ గ్రామ పెద్దలకు, రక్తదానం చేసినటువంటి దాతలకు అందరికి కూడా చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చిరంజీవి అభిమానులు అంటే సినిమా పరంగానే కాకుండా సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అనేటిగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి అన్నయ్య. ఆయన ఎప్పుడూ చిన్న స్థాయి నుంచి ఎదిగి స్వయం కృషి పట్టుదలతో పైకి ఎదిగి ఈరోజు ఏకైక మెగాస్టార్ చిరంజీవిగా వెలుగొందుతున్నాడు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని మెగా అభిమానులందరి తరపున కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే అన్నయ్య. రాజగుంట గ్రామంలో నాన్నబాల నాగార్జున, అదేవిధంగా గుత్తె నరసింహ అన్న, నాన్నబాల నాగార్జున ఎంపీటీసీ, ఎక్స్ సర్పంచ్ గుత్తె నరసింహ ఆధ్వర్యంలో, అదేవిధంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజగుంట గ్రామంలో చిరంజీవి గారి జన్మదిన వేడుకలు అత్యంత పండుగ వాతావరణంలో దాదాపు 100 నుంచి 150 వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఇక్కడ 100 నుంచి 150 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. గౌరవనీయులు చిరంజీవి గారు ఎప్పుడో ఆయన దూరదృష్టితో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. నేను ఇదివరకు లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చిరంజీవి సారు బ్లడ్ బ్యాంక్ చూస్తూ నాకెందుకో ఆ రోజు బ్లడ్ బ్యాంకులో వెళ్ళి సార్కి ఆయన ఎంతో మందికి కృషి చేస్తున్నాడు, దాంట్లో నా బ్లడ్ కూడా ఆ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఇచ్చాను. దానికి నాకు ఎంతో గర్వకారణం ఈరోజు మేము ముందు చెప్తున్నాను. కావున ఈరోజు ఇక్కడ జరిపిన చిరంజీవి యువత అందరికీ చిరంజీవి సార్ ఎల్లప్పుడూ ఆయన సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 2న గౌరవనీయులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు కొడలో ఇదే గొప్పగా చేస్తాము. కావున అందరూ వచ్చి ఆ వేడుకలో పాల్గొని చెప్పి ఈ సభముఖం అందరికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 22 అనేది చిరంజీవి గారి బర్త్డే, మెగా అభిమానులందరికీ పండుగ రోజు. మేము ఈ కార్యక్రమాలు గత 5 ఏళ్ల నుంచి చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చిట్వేల మండలంలో ఖచ్చితంగా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాజగుంట గ్రామంలో బ్లడ్ బ్యాంక్ అనేది ఎవ్రీ ఇయర్ 1 or 2 times కంపల్సరీ ఇస్తున్నాము. మేము ఇవ్వడం కాకుండా మా మండలంలో మాకు ఇన్స్పిరేషన్గా సిహెచ్ఎస్ సంస్థ అండ్ మానవతా సంస్థ అండ్ దొడ్లవాగు వేణుగోపాల్ సార్ మాకు బాగా ఇన్స్పిరేషను ఈ బ్లడ్ క్యాంపులు నిర్వహించడంలో. అలానే మా ఊరు నుంచి తిరుపతిలో కానీ, కడపలో కానీ, నెల్లూరులో కానీ ఎవరికి మేము ఏ బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసినా కూడా ఊరి పేరు చెప్తానే ఎవరికైనా సరే బ్లడ్ కంపల్సరీ ఇస్తారు బ్లడ్ బ్యాంకులో. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి అలానే పంపిస్తాము బ్లడ్ డోనర్స్గా. మా గ్రామం అనేది కాకుండా తాలూకాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ముందుకు వచ్చి తోడ్పాటు అందించి 100 పైన ఇప్పటికి 100 దాటాయి. ఖచ్చితంగా 150 అచీవ్ అవుతాము. అలానే రేపు సెప్టెంబర్ 2 అనేది చాలా పెద్ద టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నాము. అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. మరియు రాజగుంట ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్గా స్థాపించి తర్వాత ఫస్ట్ టైం రాజగుంటలో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. చాలా ఆనందంగాను చాలా హ్యాపీగాను ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి, జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారికి మరియు సాయి వికాస్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా గుత్తి నరసింహకి మరియు మా గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, తాలూకా ప్రజలకి, ముఖ్యంగా మెగా భవనంలో ఎక్కడున్నా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని, ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.